రెప్లికేషన్ కంట్రోల్‌లోకి వెళ్ళి, ఈ రెప్లికేషన్ కంట్రోల్ ఒక యామ్‌ఎల్ ఫైల్‌ని అయితే కాపీ చేసుకొని, నేను ఇక్కడ పేస్ట్ అయితే చేసుకుంటాను. ఓకే. ఇక్కడ నేను పేస్ట్ అయితే చేశాను. ఓకే. నాకు వైట్‌గా కావాలి. కొంచెం స్క్రీన్ సైజ్ పెంచుదాం ఇక్కడ. ఓకే. డన్. అండ్ దెన్ స్క్వేర్, దెన్ యెల్లో. ఓకే. ఫైన్. సో, చూడండి ఇక్కడ అర్థం చేసుకుందామని ట్రై చేద్దాం. యామిల్ ఫైల్ ఎలా వర్క్ అవుద్ది? ఎలా ఎలా అసలేం జరుగుతుంది యామిల్ ఫైల్‌లో అని చెప్పేసి. ఇక్కడ మనకి ఏపీఐ వెర్షన్, కైండ్, మెటాడేటా ఇదంతా మనకి మన లాస్ట్ వీడియోలోనే మనం తెలుసుకున్నాం. సో, ఏపీఐ వెర్షన్ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? కైండ్ రెప్లికేషన్ కంట్రోలర్, మెటాడేటాలో అంటే రెప్లికేషన్ ఒక నేమ్ ఇంజినెక్స్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఓకే. ఫైన్. దాని తర్వాత స్పెసిఫికేషన్‌లో చూస్తే మనం రెప్లికా స్ ఓకేనా? స్పెసిఫికేషన్‌లో నేనేమిచ్చాను? రెప్లికా 3 అని ఇచ్చాను. సో, ఇదే నా డిజైర్ స్టేట్. మనం క్యూబ్‌సిటీఎల్ గెట్ ఆర్‌సీ అని ఇచ్చినప్పుడు, క్యూబ్‌సిటీఎల్ గెట్ ఆర్‌సీ ఇచ్చినప్పుడు ఇక్కడ డిజైర్ స్టేట్ 3 అని కనిపించింది కదా! సో, ఆ 3 నథింగ్ బట్ ఈ రెప్లికాస్ అన్నమాట. అంటే బై డిఫాల్ట్‌గా నువ్వు కంట్రోలర్ క్రియేట్ అయిన వెంటనే నాకు 3 పార్ట్స్‌ని క్రియేట్ చెయ్యి అనేసి ఇక్కడ నేను చెప్తున్నానన్నమాట. దాని తర్వాత నాకు సెలెక్టర్ ఉంది. సెలెక్టర్ గురించి కొంతసేపటికి మర్చిపోదాం. సెలెక్టర్ గురించి కొంతసేపటికి మర్చిపోదాం. అలానే ఇక్కడ టెంప్లేట్ ఉంది. ఈ టెంప్లేట్ ఏరా అంటే ఈ టెంప్లేట్‌లో ఈ టెంప్లేట్‌లో నాకు నేమ్ అవసరం లేదిక్కడ. ఈ నేమ్‌నైతే నేనైతే రిమూవ్ చేస్తాను. ఓకే. ఈ టెంప్లేట్‌లో నేనేం చెప్పాను, ఒక పాడ్ క్రియేట్ అవుతుంది కదా! పాడ్‌కంటూ ఒక లేబుల్‌ని అసైన్ చెయ్యి. ఆ లేబుల్ పేరేంటి? ఇంజినెక్స్ అనే ఒక లేబుల్. సో, దీన్ని చెక్ చేద్దామా అసలుందా లేదా అని చెప్పేసి. సో, ఇక్కడ మన ఎగ్జాంపుల్‌లో viRC.yaml, viRC.yamlలో ఈ టెంప్లేట్ ఏదైతే ఉందో, ఈ టెంప్లేట్ లోపల మెటాడేటా లోపల యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్ అని తీసుకున్నాను. సో, ప్రైమ్ అనే మెటాడేటా పాడ్స్‌లో ఉందా లేదా అని చెక్ చేద్దాం. సో, ఫస్ట్ పాడ్స్‌ని చెక్ చేద్దాం. క్యూబ్‌సిటీఎల్ గెట్ పాడ్. ఫైన్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? జస్ట్ ఆ లేబుల్స్‌ని చూడాలంటే క్యూబ్‌సిటీఎల్ గెట్ పాడ్ షో లేబుల్ లేబుల్స్. ఓకే. లేబుల్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి. లేబుల్స్‌లో ఏముంది మనకి ప్రైమ్, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్. అచ్చా! ఓకే. అంటే క్రియేట్ అయితే అయింది. ఓకే. ఫైన్. ఓకే. డన్. దాని తర్వాత లాస్ట్‌లో మనకేముంది? లాస్ట్‌లో నాకేముంది? జస్ట్ ఒక కంటైనర్‌ని క్రియేట్ చేస్తున్నాను అంతే. ఒక కంటైనర్‌ని క్రియేట్ చేసి, ఆ కంటైనర్‌కి ఒక నేమ్ ఇచ్చాను. ఆ కంటైనర్‌కి ఒక ఇమేజ్ స్పెసిఫై చేశాను. దాని తర్వాత దానికి ఒక పోర్ట్ కావాలంటే పోర్ట్ 880. సో, ఇది నార్మల్ విషయమే. సో, ఇక్కడ మనం మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సింది